పాలకొల్లులో సంక్రాంతి పోటీలు మంచి జోరుగా సాగుతున్నాయి. ఆటపాటలతో జనం హుషారెత్తిపోతున్నారు. నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. విజేతలకు బహుమతులు అందించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పాలకొల్లులో సంక్రాంతి పోటీలు ఎలా జరుగుతున్నాయి? సంక్రాంతి అంటేనే ఆటపాటలు ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ గోదావరి జిల్లాలో కోడిపందాలు, పేకట, గుండాట ఎక్కువగా కనిపిస్తుంది. కానీ పాలకొల్లు విషయానికి వచ్చేసరికి దీనికి కొంత విరుద్ధంగా ఉందనే చెప్పాలి. ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా మార్చేస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది కనిపిస్తుంది కదా, ఇదంతా ప్రస్తుతం అయితే బాయ్స్కి సంబంధించి వాలీబాల్ టోర్నమెంట్లో అటు విజయనగరం, విశాఖపట్నం రెండు జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గర్ల్స్ జట్టు అటు వెస్ట్ గోదావరి, విశాఖపట్నం జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో విశాఖపట్నం విన్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇట్లాంటి అంటే సంక్రాంతి లాంటి సమయంలో కోడి పందాలకో లేకపోతే పేకాట, గుండాట, ఇతర జోదాల వైపు యువత మళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకించి గత 10 సంవత్సరాలుగా కూడా ఎమ్మెల్యే కప్ పేరుతో వాలీబాల్ టోర్నమెంట్ అయితే నిర్వహిస్తున్నారు. ఇది పాలకొల్లులో ఎందుకంటే పాలకొల్లులో వాలీబాల్కి సంబంధించినటువంటి ప్రముఖులు గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకుని గత 10 సంవత్సరాలుగా కూడా స్టేట్ లెవెల్, సౌత్ స్టేట్ లెవెల్లో ఈ టోర్నమెంట్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ మనకి విజువల్లో చూస్తున్నటువంటి చాలామంది యువకులు ఇక్కడికైతే వచ్చి మ్యాచ్ని తిలకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మ్యాచ్ ఒకటే కాదు, మరికొద్ది సేపట్లో సంక్రాంతి సంబరాలు అంటే ప్రతి సంవత్సరం 14వ తేదీన ఈ సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమం అయితే చేపడతారు. దీనికి సంబంధించి ఇప్పటికే రంగోలీ పోటీలు, గంగిరెద్దులు, హరిదాసులు, ముగ్గులు, రకరకాల స్టాల్స్ని ఏర్పాటు చేసి మొత్తము పాలకొల్లు పట్ల ప్రజలందరినీ కూడా ఇక్కడికి వచ్చేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాలీబాల్కి ముఖ్యంగా ఇక్కడ మేనేజ్మెంట్ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సార్, అంటే ప్రధానంగా చూస్తే యువతని వేరే దారి పోకుండా ఈ 3 రోజులు కానీ వారం రోజుల సెలవులన్నింటినీ కూడా ఇక్కడ మెయింటైన్ చేసేలాగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ అది జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నారు కదా, ఎందుకు అసలు దీని మోటో ఏంటి? మోటో ఏముందంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మన డాక్టర్ నిమ్మల రామనాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా గుండాట్లకు కానీ, ప్యాకెట్లకు కానీ, అలాగే కోడి పందాలకు కానీ వెళ్లకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలని ఇటువంటి సంక్రాంతి సంబరాల సందర్భంగా పెడుతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇది. గత 10 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేస్తుంటారు డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు. అంటే ఈ పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో చాలా చోట్ల గమనించి చూస్తే ఈ కోడి పందాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఏమైనా ఎమ్మెల్యే ప్రభావం ఏమైనా ఉందా, లేకపోతే మీరు అధికార పార్టీ కాదు కాబట్టి మిమ్మల్ని ఏమైనా వేయనీయకుండా ఉండడం వల్ల ఇలాంటివి నిర్వహిస్తున్నారా? అంటే మామూలుగా బయట జరిగేటువంటి సంబంధం లేదు, కానీ డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు ఏంటంటే ఎటువంటి జోద వ్యసనాలకి లోను కావద్దని చెప్తుంటారు ఆయన ఎప్పుడు కూడా. కానీ అందరికీ కూడా ఇష్టమైనటువంటి ఆట ఏంటంటే వాలీబాల్. ఎక్కువ మంది గతంలో పాలకొల్లో వాలీబాల్ అంటే చాలా పెద్ద పేరు ఉండేది. మన ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన పాలకొల్లు సంబంధించినటువంటి టీంలు కొన్ని డౌన్ అవడం వల్ల ఆటోమేటిక్గా ఇటువంటి పాలకొల్లు యొక్క పేరు ప్రఖ్యాతలను మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో మన వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగిందండి. అంటే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా అటు విజయనగరం, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ముఖ్యంగా విజయనగరానికి సంబంధించినటువంటి వాళ్ళు, విశాఖపట్నానికి సంబంధించినటువంటి వాళ్ళు జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్లో ఫైనల్కి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మీరు ఫైనల్కి వచ్చినట్టున్నారు కదా, మీ టీంకి సంబంధించి ఎవరెవరికి ఉంది, ఎట్లా మొత్తం వీళ్ళైతే ఒక పక్క నుంచి గేమ్ అయితే జరుగుతుంది, మీరు ఫైనల్లో ఉన్నట్లున్నారు, మీతో పాటు విశాఖపట్నం కూడా ఉన్నట్లుంది. సో రెండు టీంలు ఎలా ఆడబోతున్నారు, ఎలా జరగబోతుంది? మేబీ టఫ్ ఫైట్ ఉండొచ్చు, ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ ఫైట్ చేస్తాం, బట్ విన్ ద మ్యాచ్. సో సంక్రాంతి టైంలో ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, మీరు ఇలా స్టేట్ లెవెల్ ఆడుతూ? మేము రావడం అయితే ఫస్ట్ టైం. అయితే ఎక్స్పెక్ట్ చేసింది ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు చాలా గ్రాండ్గా జరుగుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, అంటే సంక్రాంతి టైంలో ఇట్లాంటి స్పోర్ట్స్ గేమ్స్ కండక్ట్ చేయడం వల్ల యూత్ని అట్రాక్ట్ చేయొచ్చని అరేంజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏం చెప్తారు ఒక ప్లేయర్గా? ఆబ్వియస్లీ స్పోర్ట్స్ అంటేనే ఎంకరేజ్ చేసినట్టు, ఇంత గ్రాండ్గా చేశారంటే ఆల్మోస్ట్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసినట్టే కదా. సో ఎట్లా ఉంది ఇక్కడ అరేంజ్మెంట్స్? అయితేనే స్పోర్ట్స్ చాలా టీమ్స్ వచ్చాయి, గర్ల్స్ టీమ్స్ వచ్చాయి, ఆ మ్యాచ్ అన్నిటి చూశారు కదా, ఏం చెప్తారు సంక్రాంతి టైంలో ఇట్లాంటివి చేయడం? అకామిడేషన్ అయితే చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. ఇలాంటి టోర్నమెంట్ ఆడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మాకు తెలిసి అయితే ఇంత మంచి టోర్నమెంట్ పెట్టడం చాలా గ్రేట్. మేమైతే చాలా హ్యాపీ ఫైనల్ కూడా వెళ్ళాం. సో
సో మొత్తానికి మనమైతే చూస్తున్నాం కదా ఈ మొత్తం ప్లేయర్స్ అందరికి సంబంధించి ఇప్పటికే వచ్చి దాదాపుగా 6 టీమ్స్ వరకు బాయ్స్ టీమ్స్ 6 టీమ్స్ వరకు గర్ల్స్ టీమ్స్ వచ్చాయి. వీళ్ళందరికీ మధ్య జరిగినటువంటి హోరాహోరీ పోరులో ఇప్పటికే విశాఖపట్నం గర్ల్స్ టీం విన్ అయింది. అదే ఇప్పుడు విజయనగరం విశాఖ టీంల మధ్య బాయ్స్ టీం అయితే జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో ఫలితాలు తేలే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూస్తే సంక్రాంతి వేడుకల్లో ఈ విధమైనటువంటి స్పోర్ట్స్ కండక్ట్ చేసి యువతకి ఆదర్శంగా నిలవాలన్నదే మా ఉద్దేశం అని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేస్తున్నటువంటి దీన్ని మాత్రం అభినందించాల్సినటువంటి విషయంగా చెప్పొచ్చు. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు.